పొలిటికల్ ఇష్యూస్ వచ్చే వరకు చాలా డిఫరెంట్ పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కొంటున్నారు. అవును. సో వాళ్ళకి ఏంటి సొల్యూషన్? వాస్తవానికైతే తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సమస్యలలో ఉన్నారు. ఈ పొలిటికల్ విషయంలోకి వస్తే ఇది వాస్తవానికైతే ఒక రాజు పదవి మీద ఎవరైనా కానీ ఒక ఏరియాకి కానీ ఒక జిల్లాకు కానీ ఒక గ్రామానికి కానీ మీద ఒక సంస్థకే కానీ మంచి విధానాలలో కష్టపడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క నడవడం చేస్తూ ప్రజలను మన్నలను పొందాలన్న ఆశతో చాలామంది పోరాడుతూ ఉంటారు. కానీ వాళ్ళల్లో కొంత వాళ్ళ జన్మనామం, జన్మస్థానం, పుట్టిన కడియ, నడిసే నడవడి, వాళ్ళ భవిష్యత్తును బట్టి ఏ విధమైన రాజకీయ విధంలో డెవలప్ అవుతాడా, అతని స్థితిలో అసలు రాజకీయ బలం ఉందా లేదా, అసలు ఇప్పుడు నడుస్తూ నడుస్తూ కూడా కొంతమంది వెనక్కబడిపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా పేరు ప్రతాక్షలు అనేది వాళ్ళు సాధించలేని పరిస్థితులలో ఉంటారు. అలాంటి వాళ్ళ స్థితిని మనం అంచనా వేసి వాళ్ళను పరిశీలించి వాళ్ళ జాతక చక్రము, ముఖ తేజస్సును బట్టి వాళ్ళ పేరు బలంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దిశ ఉంది, వాళ్ళని ఎట్లా చక్కటి మార్గంలో నడిపిస్తే వాళ్ళకి మన్నన వస్తుంది, ప్రజలలో మన్నన రావాలి, పై అధికారుల వల్ల మంచి మన్నన రావాలి, వాళ్ళు చేసే పనిలో ఖచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా వాళ్ళకి మనం మంచి పరిష్కారాన్ని చూపించి మార్గాన్ని నడిపించి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకోకుండా చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అనుకూలతమైన పనులు మనం నడిపించగలుగుతామమ్మా.